హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము సంతకెళ్తున్నామండి. మా పక్క ఊర్లో పెద్ద సంత జరుగుతుంది ఎవ్రీ మండే. ప్రతిసారి అక్కడికే వెళ్తామనమాట మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి. 1 వీక్ సరిపోయింది వెజిటేబుల్స్ మొత్తం ఒకటే మండే రోజే తీసేసుకుంటాం. ఇంకా మళ్ళీ రోజు రోజు వెళ్ళడం ఉండదు కదా అనేసి ఈరోజు మా మమ్మీ ఇంకా మా ఇద్దరు స్టాఫ్ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం. సరదాగా అలా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇదేనండి సంత ఎంట్రన్స్లో ఉన్నాం మనం. చాలామంది వస్తూ ఉంటారండి సంతకి. పల్లెటూరులో పక్క ఊళ్ళలో నుంచి వేరే వేరే ఊళ్ళలో నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటారు. చాలామంది ఉంటారు జనం అయితే. మా మమ్మీ వెళ్తున్నారు ఇద్దరు స్టాఫ్ పిల్లలు తీసుకొని హెల్ప్ కోసం అనేసి. అసలు ఒక్క చోటని తీసుకోరండి. ముందు ఒక రోడ్ మొత్తం కంప్లీట్గా సంత ఎక్కడెక్కడ ఎన్ని రేట్స్ ఉంది ఏంటి అని మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకో సెకండ్ రౌండ్లో ఎక్కడ నచ్చిందో అక్కడ తీసుకుంటారండి. కంపల్సరీగా ఒక 1 అవర్ అయినా పడుతుంది. 1 అవర్ కంటే ఎక్కువే పడుతుంది. వెయిట్ చేసి 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 మాకైతే విసుగొస్తుంది. కానీ మళ్ళీ సంతలో తీసుకోకుండా బయట నుంచి తెప్పించారంటే ఎన్ని పేర్లు పెట్టడం అండి వెజిటేబుల్స్కి. అందుకే ఇదంతా ఎందుకు 1 అవర్ ఎట్లనో ఓపికగా ఉంటే అయిపోద్ది అనేసి 1 అవర్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాం మేము బయటనే. మా మమ్మీ సొంతంగా వెజిటేబుల్స్ ఏరుకొని చూసి తీసుకుంటేనే నచ్చుతాయి వాళ్ళకైతే. లేకపోతే ఇంకా అంతే. ఒకరోజు బయట నుంచి తెప్పించారంటే దానికి ఒక 100 పేర్లు పెడతారు. ఇదంతా ఎందుకు అని చెప్పేసి వెంట ఒక ఇద్దరు పిల్లల్ని ఇచ్చేసి సంచి పట్టుకొని మోయడానికి, ఎందుకంటే చేయి నొప్పి మోయలేరు, ఇచ్చి పంపిస్తే ఇంకా ఇష్టం వచ్చింది వాళ్ళే ఏరుకొని నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటారని చెప్పేసి ఇంకా ఎవ్రీ మండే ఇక్కడికే వచ్చేస్తామన్నమాట. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, వెజిటేబుల్సే కాదు, ఈవెన్ అవి ఎండి చేపలు ఇట్లాంటివి, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. మనం ఎవ్రీడే ఒకసారి ఇది ఏదనుకుంటే ఇక ముందు రోజే ప్రిపేర్ చేసుకొని చేసేసుకుంటాం కదా. అందుకే అంతా ఒక రోజే తీసేసుకొని స్టోర్ చేసుకుంటే అయిపోద్ది. ఇంకా డైలీ షెడ్యూల్కి మళ్ళీ డిస్టర్బెన్స్ ఒకసారి అది తీసుకురా ఇది తీసుకురావడం ఏమి ఉండదు కదా అనేసి అల్లం వెల్లుల్లిపాయ ఆలు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఒకటే రోజు మొత్తం కూడా షాపింగ్ అయిపోతుంది. మండే రోజు వస్తే మాకు నెక్స్ట్ వీక్ వరకు వెజిటేబుల్స్కి ఇక ఏ దోకా అనేది ఉండకుండా అయిపోతుంది. కోతులు కూడా ఉంటాయండి ఇక్కడైతే. చాలా వరకు కోతులు అయితే ఫుల్గా ఉంటాయి సంతలో. కొంచెం ఏమరపాటుగా ఉన్నామంటే వెజిటేబుల్ ఫ్రూట్స్ వాళ్ళకైతే కొంచెం చూసుకోకుండా ఉన్నారంటే కథం అయిపోయినట్టే. ఫుల్ మంకీస్ ఉంటాయి ఈ ఏరియాలో. ఇటు సైడ్ అడవి బాగుంటుంది కదా సరౌండింగ్స్. కమలాపూర్ అండి, అడవి కమలాపూర్ అంటాం కదా. ఇంతకుముందు కంపెనీ నడిచేది, బిల్డ్ కంపెనీ, పేపర్ ఫ్యాక్టరీ అనమాట. ఇప్పుడు అది షట్ డౌన్ అయింది. 5 years అవుతుంది. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ వాళ్ళు ఇక్కడే వెజిటేబుల్స్ కొంటారనమాట. కమలాపూరే మాది. చిన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళతోటి సంతలో తిరగడానికి ఎంత సందడిగా అనిపించేదో. ఇప్పుడు మా పిల్లలు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు, కానీ నేను ఎక్కువ తీసుకురాను. మళ్ళీ మొత్తం తిరిగి తిరిగి నైట్ అయితే కాళ్ళ నొప్పులు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారు అనేసి ఒక్కచోట తిరగరండి. మొత్తం ఒక 3-4 రౌండ్స్ తిరుగుతూ ఉంటారు. మళ్ళీ బొమ్మలు అవి కావాలి ఇవి కావాలి అని అవి తీసుకెళ్ళి ఆడేది లేదు, చేసేది లేదు. నైట్ తీసుకెళ్ళడం ఇరగొట్టేసి పక్కన పెడుతుంది అంతే. అందుకే తీసుకొని రాను, ఇంకా బయటనే అటు ఇటు తిప్పుతా కార్లో. ఇంకా వీళ్ళది షాపింగ్ చూసారని నేను చెప్పాను కదా, ఇంకా ఏం తీసుకోలేదు చూడండి. మొత్తం ఒక రౌండ్ తిరుగుతున్నారు ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఉన్నాయని కనుక్కుంటూ. చాలా వరకు వీళ్ళందరూ కూడా పరిచయం వాళ్ళే ఉంటారండి, కొత్త వాళ్ళు ఎక్కువ ఉండరు. ఎందుకంటే ఎవ్రీ వీక్లీ వన్స్ వస్తూనే ఉంటాం కాబట్టి తెలిసిన వాళ్ళే ఉంటారు. దీంట్లో నాటువి హైబ్రిడ్ కూడా ఉంటాయి కదా, మళ్ళీ హైబ్రిడ్ కూడా నచ్చవు వీళ్ళకి. ఇంట్లో పండించినవి నాటువి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చూసి చూసి అవి తీసుకుంటారనమాట. దగ్గరలో సంత ఉండడం చాలా బెనిఫిట్ కదండి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఒకటే చోట దొరుకుతాయి కాబట్టి ఏ తలనొప్పి లేకుండా ఒకటేసారి తీసుకోవచ్చు. లేదంటే మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా మండే రోజు మిస్ అయితే ఆ రోజు అయితే ఇంకా మేము ఉన్న ఊళ్ళో అయితే ఫ్రెష్గా అస్సలు దొరకవండి. మొత్తం అంతా ముదురువి అట్లా కొంచెం ఇంకా చాలా వేరి ఏరి ఏరి తీసుకుంటే అప్పుడు ఎక్కడో ఒక చోటు ఉంటాయి.
అసలు ఫ్రెష్గా దొరకవు. అందుకే ఇంకా మోస్ట్లీ అయితే మిస్ చేయం, కానీ ఎప్పుడో ఒకసారి ఏమైనా పని ఉండేటైనా వెళ్తే ఆ రోజు ఇంకా మిస్ అయితే ఇంకా అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు నాన్ వెజ్ ఎక్కువ నడుస్తుంది అన్నమాట. ఇంకా మా అబ్బాయి ఇంతసేపు అమ్మతో తిరిగాడు. ఇప్పుడు మొత్తం ఒకసారి వీడియో తీసుకుందాం అనేసి అంతా ఇంకా తిరుగుతున్నాడు చూడండి. ఇక్కడ మొత్తం బొమ్మలు, ఇవి ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు అండి. ఏదో మూవీస్లో చూసినట్టుంది కదండి. ఇది సంత సీన్స్ అట్లాగా అదే అండి. సంతకు వచ్చినప్పుడు మాకు కూడా అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. యూజువల్గా అయితే చాలా ఊళ్ళల్లో సంతలు ఉంటాయి, కానీ ఇంత పెద్దగా అయితే ఉండవు కదా సిటీస్లో. మా రైతు బజార్ అలా ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. యాక్చువల్గా ఇక సిటీస్ నుంచి కూడా తీసుకొస్తారండి ఫ్రూట్స్. అవి అయితే డ్రాగన్ ఫ్రూట్, కివి, పియర్స్ నా ఫ్రూట్ కూడా వస్తాయండి ఇక్కడికి. పియర్స్ ఓపెన్ వచ్చింది నోరుకి సడన్గా. బనానాస్ అయితే మొత్తం గెలలు అమ్ముతూ ఉంటారండి ఇక్కడైతే. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్స్ అవి బాగా దొరుకుతాయండి. నాటు ఆమ్లాలు అయితే చిన్నవి నాటువి దొరుకుతాయండి. హల్వా చేస్తాం మేము దాంతో, మురబ్బా. మురబ్బా అనేది ఆమ్లాతో చేసేది ఎలా అంటే, చిన్న ఆమ్లాలు గింజ తీసేసి ముందు మంచిగా వేయించేసి బెల్లం పాకంలో పెడతామండి. అదైతే 1 year వరకు స్టోర్ అవుతుందండి. అది చాలా మంచిది కూడా. హై బీపీ ఉన్న వాళ్ళు, అంటే బీపీ పేషెంట్స్ కాదు, మనం ఎప్పుడైనా స్ట్రెస్ వల్ల ఏమైనా టెన్షన్స్ ఉంటే కొంచెం బీపీ రేజ్ అవుతుంది కదా, కొంచెం హై అయింది కదా, అప్పుడు ఒక ఆమ్లా వేసుకుంటే ఒక 1/2 hourలో 15 minutesలో నార్మల్గా వస్తుంది. నేను చెప్పేది బీపీ పేషెంట్స్కి అయితే కాదండి, మళ్ళీ అలా రాంగ్గా అర్థం చేసుకోకండి. బీపీ పేషెంట్స్కి కాదు. యూజువల్గా మనకి ఎప్పుడైనా ఏమైనా టెన్షన్స్ వల్ల కొంచెం బీపీ కొంచెం హై అవ్వడం అట్లా ఏమైనా అయితే అలా నార్మల్గా వస్తుంది. అది నేను అప్పుడప్పుడు ట్రై చేస్తాను, హోమ్ రెమెడీ లాగా అంతే. బీపీ పేషెంట్స్కి అయితే అస్సలు కాదు. బీపీ టాబ్లెట్ మానేయమని అయితే నేను చెప్పట్లేదు, కానీ కొంచెం 120 ఉన్న బీపీ 130, 140 అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు. రెగ్యులర్గా ఉంటుందంటే మాత్రం మెడికేషన్స్ వాడాలి, కానీ అందరికనేసి చెప్పట్లే. ఓకే అండి, ఇది లీఫీ వెజిటేబుల్ సెక్షన్ అండి. ఇది కొంచెం అవుట్స్కట్స్ ఆఫ్ ద సంత అన్నట్టు. తను తీయడం ఫస్ట్ టైం వీడియో. యాక్చువల్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా ఇద్దరు పిల్లలు తీసుకొచ్చాను కదా, వాళ్ళని తీసుకొని వీడియో తీయడం అంటే అసలు తీయనియర్, నీట్గా ఫోన్ లాగడం అది ఇది చేస్తానని చెప్పేసి, నువ్వే తీయమ్మా చిన్న కాస్త అంటే తను తీసుకెళ్ళాడు అనమాట ఫోను. ముందు అయితే స్టార్టింగ్లో అమ్మ వెంటనే పట్టుకొని తిరిగాడు. మొత్తం కవర్ చేయాలి కదా అంతా చూపించడానికి అని అంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్తే అప్పుడు మొత్తం అంతా వీడియో తీశాడు సంతది. ఇది మొత్తం ఫ్రూట్స్ సెక్షన్ అండి. ఇది వాటర్ మెలన్, అవి పంకిన్ కూడా దొరుకుతుంది చూసారా, గ్రీన్ కలర్ది పంకిన్. అది బనానాస్, ఆరెంజెస్ కూడా మనకు బయట 50 per kg అలా అమ్మితే ఇక్కడైతే 30 రూపీస్కే 2 kgs అట్లా అమ్ముతారండి. చాలా కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. ఈ పిల్లలు రావడం ఫస్ట్ టైము. ఎవ్రీ టైం అయితే ఆయమ్మ వస్తుందన్నమాట మమ్మీతో, కానీ సార్ పిల్లలు వచ్చాక అంటున్నారు, అక్క ఎంత తక్కువ దొరుకుతున్నాయో వెజిటేబుల్స్ అనేసి. మేము వెళ్ళింది న్యూ ఇయర్ లాస్ట్ వీక్లో, అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో వెళ్ళాము. కలర్స్ కూడా అమ్ముతున్నారు అందుకని. ఇంకా ఇది కొంచెం లాస్ట్ కండి, సంత అయిపోయే లాస్ట్ ఏరియా అన్నమాట. ఆయిల్ ఫుడ్స్, అదే బయటవి చిరుతిండ్లు కూడా అమ్ముతూ ఉంటారు. జిలేబీ అయితే చాలా బాగుంటుందంటే నాకైతే మొత్తం సంతలో జిలేబీ అంటే చాలా ఇష్టం. కానీ అలియాకి దగ్గుంది కదా, మళ్ళీ ఆమెకు ఇవ్వకుండా ఏం తినాలనేసి ఇంకా తీసుకోను. ఇంకా సంత అయిపోయిందండి 1.5 hourకి. ఫైనల్గా ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాం. చూడండి, చెప్పాను కదా బాగా అడవి ఏరియా అని. ఇలానే ఉంటుంది. 15 kilometers కంప్లీట్ జంగలే అండి, ఫారెస్ట్. 15 minutes అలా పడుతుంది, 20 minutes అట్లా పడుతుంది అన్నట్టు. రోడ్డు కొంచెం ఈ మధ్య బాగా చేస్తారు. ఇంతకుముందు అయితే కంపల్సరీ ఒక 1/2 hour పట్టేది. ఇప్పుడు కొంచెం రోడ్డు మంచిగా చేశారు కాబట్టి 15 minutesలో రావచ్చు. వచ్చే వరకు నైట్ అయిందండి. ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ ఏం తీసుకున్నా, నేను ఎలా స్టోర్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.